హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. చూశారు కదా ఫ్రెండ్స్, బరానగాడి ఓవర్ యాక్టింగ్, వాడి పిచ్చి నిజంగానే మనకి పిచ్చి అయితే పీక్స్లోకి వెళ్ళిపోయిందనమాట. నిజంగానే ఎర్రగడ్డలు వేసి రావాలి, అంత యాక్టింగ్ చేస్తున్నారనమాట. మీరు అందరు చూసే ఉంటారు. నిన్న వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు, వీడియో తీయలేదు, కొంచెం బిజీగా ఉండడం వల్ల అయితే వీడియో చేయలేదనమాట. ఈరోజు అయితే చేస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, వాడు ఓవర్ యాక్టింగ్. ఇక పిచ్చి వచ్చింది కాబట్టి, పిచ్చి అందరికి జనాలకి తెలియాలి కాబట్టి వాడి పిచ్చి జనాల్లోకి కూడా ఎక్కిస్తున్నాడు అనమాట. వాడి పిచ్చి వీడియోస్ అన్నీ జనాలకు కూడా పిచ్చి పట్టిస్తున్నాడు. పిచ్చి పట్టింది కాబట్టి పిచ్చి పట్టిన వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనే యాక్టింగ్ చేస్తున్నాడు. కాకపోతే వాడు ప్రతి వీడియోలో దొరికిపోతూ ఉన్నాడు. చూడండి ఒకసారి, వాళ్ళ ముగ్గురు మనకి వాళ్ళ ఎట్లా అంటే, ఆ వీడియో మీరు చూస్తే మీరు గమనిస్తారనమాట. బరానా కానీ పట్టుకున్నప్పుడు ఇడు కిట్టుగాని భార్య ఉంది కదా, అదైతే నవ్వుతూ ఉంటుంది అనమాట. తాడుదే అన్నప్పుడు ఇక అన్ని వాళ్ళు ముందే సిద్ధంగా పెట్టుకుంటారు ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ అయ్యడానికి మనకు 1 o'clock అలా వీడియో అయితే మనకు అప్లోడ్ చేస్తూ ఉన్నారన్నమాట. డైలీ ఒక వీడియో అనమాట. డైలీ సీరియల్ ఎలా ఉంటుందో డైలీ ఆ టయానికి మనకైతే వీడియో వస్తుంది. ఇక కాసేపు అయితే వీడియో అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం కంటెంట్తో వస్తాడో చూడాలన్నమాట. ఇక పిచ్చి కదా, పిచ్చి మీదనే వచ్చేస్తాడు. అయితే ఇక ముందే అన్ని రెడీగా చేసుకొని తినేసి అన్ని రెడీగా ఉండి ఇక ఆ టయానికి ఇక రెడీగా వీడియో అయితే చేస్తూ ఉంటారనమాట. అన్నీ ఇంకా ముందే అన్నీ ఎవరి డైలాగులు వాళ్ళకి తీసుకున్న. బరానగానికైతే ఎక్కువ డైలాగ్స్ ఏమి ఇవ్వలే. నేను పోతా అన్న డైలాగే ఇచ్చారనమాట. వాడే పిచ్చి పట్టినట్టు అల్లరి చేస్తూ ఉంటే చిన్నపిల్లలు చేసినట్టు చేస్తూ ఉన్నాడు అనమాట. వాడి యాక్టింగ్స్ అల్లగుండా వాడికైతే ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలన్నమాట. అంత లెవెల్లో యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. వాడి యాక్టింగ్ తగలవాడ. చిన్నపిల్లలు ఎలా చేస్తారో, నేను పోతా నన్ను మోసం చేశాను అంటూ ఉన్నాడు అనమాట. వాడి యాక్టింగ్, వాడిని ఎవరు మోసం చేస్తారు ఫ్రెండ్స్. ఆ ఏజ్లో పెళ్ళి కాలేదని వాడినంట మోసం చేయడం వల్ల వాడు పిచ్చోడు అయిపోయాడంట. నన్ను మోసం చేసిరో, నేను పోతా అని గుంజేసుకుంటున్నాను. నేను పోతా అని గుంజేసుకోవడం వల్ల ఆడు పోతా అంటే విడిపోయి పట్టుకుంటా ఉంటాడు. పోయి రూమ్లో వేస్తాడు. రూమ్లో వేస్తే ఈమె వెళ్ళి పోయి డోర్ తీస్తుంది. డోర్ తీస్తే ఎందుకు వేస్తున్నా, డోర్ వేస్తే అల్ల వేస్తే మనం చేసుకుంటే మళ్ళీ మన మీద అయితే ఏమన్నా అయితే అని ఈమె యాక్టింగ్ అనమాట. బయటికి వచ్చినాక ఇంకా వాడిని పట్టుకొని కుర్చీ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి గట్టిగా చిన్ని దెప్ప అంటే ఇంకా అప్పుడు చూడాలి ఫ్రెండ్స్. అది నవ్వుతూ ఉంటుంది అనమాట. కిట్టుగాని భార్య అప్పుడు నవ్వుతూ ఉంటుంది. అంటే నవ్వు వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అది రియల్ అయితే నవ్వు రాదు ఎవరికైనా. అది రియల్గా జరిగే ఆ సిచ్యువేషన్ అయితే మనం కెమెరా పెట్టామో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మనము ఉంటామన్నమాట. అప్పుడు నవ్వు రాదు మనకి. అది యాక్టింగ్ కాబట్టి నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే అంత యాక్టింగ్ అనమాట వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు యాక్టర్స్ ఏం కారు కాబట్టి, రియల్ యాక్టర్స్ అయితే అది యాక్టింగ్లా ఉంటుంది. వాళ్ళు ప్రతి వీడియోలో అయితే దొరికిపోతూనే ఉన్నారనమాట. అప్పుడు నవ్వు వస్తుంటుంది అనమాట. ఆపుకుంటుంది, నవ్వు వస్తుంటుంది కానీ ఆపుకుంటుంది. మీరు ఆ వీడియో గమనిస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకా వెళ్ళి తాడు తీసుకురాప అంటే ఇంకా ముందే రెడీగా పెట్టుకుంటారనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఇక్కడ కొంచెం ముందర పక్కనే ఒక చిన్న వేసుకుంటుంది. ఆ పక్కన కబోర్డ్లో ఒక చిన్న ఉంటుంది. వెళ్ళి కబోర్డ్లో ఒక చిన్న తీసుకొస్తుంది. మళ్ళీ పక్కనే ఉంటుంది చిన్ని అనమాట. ఆ 2 తీసుకొచ్చి ఇక వాడిని కట్టేస్తారనమాట. బరాన్ని కట్టేసి ఇక ఆయన్నేమో ఇక పెద్ద గుంజేసుకుంటూ ఉంటాడు అనమాట. సినిమాలో హీరో గుంజేసుకున్నట్టు అది పెద్ద చైరు, దాన్ని బిర్ర గట్టేసినట్టు ఫీల్ అయిపోతాడు అనమాట. నేను పోతా అంటాడు. అది గట్టిగా గుంజితే ఆ కుర్చీ మొత్తం కింద పడుతుంది. అట్లా ఉంది కానీ అది యాక్టింగ్ కాబట్టి అలా చేస్తూ ఉన్నారనమాట. వేరే లెవెల్లో యాక్టింగ్ చెప్తున్నాడు. ఇక చెప్తా ఉన్నాడు అనమాట మన కిట్టు. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు మాకు. అసలు మా అన్న ఏం చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. మీరే చూడండి అని మనకు చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఆడి యాక్టింగ్ తగలవాడ బీభత్సంగా యాక్టింగ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళు చేసే వీడియోస్ అన్ని దొంగ కంటెంట్తో ఉన్న వీడియోసే అనమాట. ఎంతోమంది వీళ్ళ మీద వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంతమంది వీడియోస్ చేస్తూ ఉన్నారు అనేది కూడా మనందరికీ అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్లో వీళ్ళ వీడియోస్ చాలా బాగుండేవి. అందరిని నమ్మించి ఇప్పుడు మోసం చేస్తూ ఉన్నారనమాట. నమ్మించి ఇలా చాలామంది సబ్స్క్రైబర్స్ని అయితే ఇలా దొంగ కంటెంట్ తోటే మోసం చేస్తూ ఉన్నాడు అనమాట. మరి ఇంతగానో నమ్మించి మోసం చేస్తూ ఉన్నాడు. కంటెంట్లో చూస్తే మీకు గుర్తుపట్టేస్తామన్నమాట. ఇక బరానా వచ్చేసి నన్ను మోసం చేశారంటే నిన్ను ఎవరు మోసం చేయలే, నిన్ను మోసం చేసిన వాళ్ళు నాశనం అయిపోతారనేమో కిట్టుగాడు అంటాడనమాట. ఆయనను మోసం చేసిన వాళ్ళంట నాశనం అయిపోతారంట. మీరే ఎంతోమందిని మోసం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.
ఒక్కసారి ఎవరు మోసం చేస్తున్నారో వాళ్ళకి మీరే చెప్పండి. నిజంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాడు చేసే వీడియోలు కరెక్టా రాంగ్ అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని దొంగ కంటెంట్లు చేస్తున్నాడంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు ఒక వీడియో వస్తుంది. ఇక మళ్ళీ పిచ్చి ముదిరిన పిచ్చితోటే ఉంటుంది అనమాట ఆ వీడియో కూడా. మా అన్న ఇక లేడు, ఇక మా అన్న ఏమేమో చేస్తున్నాడని మళ్ళీ నెక్స్ట్ వీడియో ఉంటుంది అనమాట. పక్కన చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ పిల్లలకు కూడా పట్టించుకోకుండా వీళ్ళ వీడియోస్ వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట. ఆ పిల్లలు ఎలా అరుస్తున్నాడో ఆ భరణగాడు కూడా సేమ్ అలాగే అరుస్తూ ఉన్నాడు అనమాట. చిన్నపిల్లలు చేసిన యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు, వాడు యాక్టింగ్ తగలడా. ఇంకా ఈమెనేమో ఇక ఈమెకి కూడా ఎక్కువ డైలాగులు ఇవ్వలేదు కిట్టుగాడైతే. వీళ్ళిద్దరికి ఎక్కువ ఏం డైలాగులు ఇవ్వలేదు, కావాలని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. రియల్గా అయితే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది మనం వీడియోస్ తీయము. ఒకవేళ తీసినా కూడా అది రియల్గా ఉంటే ఆ ఫీల్ అనేది వేరేలాగా ఉంటుంది, ఆ ఎమోషన్ వేరేలాగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే ఆ సిచ్యువేషన్, ఆ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ వాళ్ళు చేసేది ఒక్కటి కూడా రియల్ కాదు. అంత దొంగ కంటెంట్తో వీడియోస్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ తమ్మేల్స్ పెడుతూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. వాడు పెట్టిన తమ్మేలు ఆ వీడియోలో ఏదన్నా ఒక్కటన్నా కనిపిస్తుందా ఫ్రెండ్స్? పట్టుకొని ఎత్తుకెళ్తున్నాడంట. ఏనన్నా పట్టుకొని ఎత్తుకెళ్ళేవి ఉన్నదా ఫ్రెండ్స్ ఆ వీడియోలలో? ఆ టైటిల్ పెట్టి ఆ తమ్మేలు పెట్టి మనందరినీ మోసం చేస్తూ ఉన్నాడు అనమాట. వాడు పెట్టే తమ్మేల్స్కి ఆ వీడియోస్కి ఎటువంటి సంబంధం ఉండదన్నమాట. అట్లా ఉంటే వీడియోస్ అయితే ఆ తమ్మేల్స్ చూసి మనందరం వెళ్ళిపోయి వీడియోస్ చూస్తూ ఉన్నాము. చాలామంది అసలు అతని మీద కోపంగా ఉన్నారనమాట. ఎందుకు ఇంతగానో కోపంగా ఉన్నారంటే వాడు చేసే దొంగ కంటెంట్ వీడియోస్ అనమాట. మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇంకా కాసేపు అయితే వీడియో అయితే విడుదల అయిపోతుంది అనమాట. డైలీ సీరియల్ కదా, సీరియల్ అయినా మా సండే రోజు బ్రేక్ ఉంటుంది. కానీ మన లచ్చక్క అఫీషియల్ వ్లాగ్స్కి అయితే అసలు బ్రేక్ ఉండదు అనమాట. డైలీ వీడియో వస్తుంది. ఎవరింట్లో అన్న హెల్త్ ఏమన్నా బాగాలేకపోతే మనం వీడియోస్ అనేది ఆపేసుకుంటాము. కాకపోతే ఆయన మాత్రం ఆపేసుకోడు. పిచ్చి ముదిరిన సచ్చినా కూడా వీడియో తీస్తాడనమాట మన లచ్చక్క అఫీషియల్ ఛానల్. తప్పకుండా డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఛానల్లో 2 వేరే ఒకే కంటెంట్ని వేరే తమ్మిల్స్తో పెట్టి జనాల్ని మోసం చేస్తూ వ్యూస్తో బతుకుతూ డబ్బులు కావాలి కాబట్టి మనకి ఇలా తమ్మిల్స్ పెడుతూ జనాల్ని మోసం చేస్తూ ఉంటాడనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియో కోసం అయితే మనందరం వెయిట్ చేద్దాం. నచ్చితే కనుక తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, టేక్ కేర్. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు ఫ్రెండ్స్.